చాలు చాలు ఇప్పుడు చాలు ఏమా కాళ్ళ మీద పడుతుందా బావ్యమా ఏంటి రాయిస్తా ఇల్లు రాయించి పెడతాను నీకు పిల్లలు ఎవరైనా ఉన్నారా మరి నీకు ఇల్లు ఇస్తాను నీ తర్వాత ఇల్లు ఎవరికి ఇస్తావు మరి అది నీకు రాయిస్తా ఇల్లు తర్వాత ఎవరికి ఇస్తావు ఓ పని చేస్తా అందాక నువ్వు ఉండటానికి నువ్వు ఉన్నంతకాలం ఉండటానికి ఇల్లు ఇస్తా సరేనా ఒంట్లోని బోనన్ను ఉన్నారు అది ఇస్తా పెన్షన్ వస్తుందా 6,000 వస్తుంది కదా 4,000 శుభ్రంగా తింటున్నావా వస్తుంది మీకు మళ్ళీ మంచి నీళ్ళు శుభ్రంగా అన్ని కొత్త పైప్ లైన్ కలుపుతున్నారు అందరికీ వస్తుంది కాలువలు చేయించి పెడతాను చెప్పారు ఇప్పుడు కాలువ మొత్తం అంతా కాలువ చెప్పారు అందరిది సమస్య కాబట్టి చేయించి పెడతాను ఇదే మీరు ఇబ్బంది పడతాను ఏదమ్మా పెట్టుకోలేదు మీరు కూరగాయలు బండి ఎవరు అమ్ముతారు ఆవిడ అమ్ముద్దా రేపు పొద్దున్న 11ంటికి ఆఫీస్కి రా నీకు కాయగూరలు బండి ఇప్పిస్తా ఆ బండి వాళ్ళకి ఇచ్చే ఈ బండి వాడుకో సరేనా నువ్వు మీ ఆవిడ అడగల నువ్వు అడిగావు కదా అందుకే ఇచ్చా బండి శాంక్షన్ నీకు టీవీకి చూడాలి నువ్వు ఉందా కనెక్షన్ ఉందా ఏమైపోయింది డబ్బులు కట్టాలన్నా ఇవ్వట్లేదా నీకు రేపు నుంచి టీవీ ఎత్తాడు పెట్టిస్తా సదరన్ సర్టిఫికేట్ రావాలి ముందు వచ్చాక పెట్టిస్తా స్లాట్ ఏది అవుద్ది శుక్రవారం నాడు రాలేదా స్లాట్ ఎక్కడ జాయిన్ చేసావు అంతేనా 26,000 వచ్చినాయిగా చక్కగా ఇది వస్తుందా రేషన్ వస్తుందా గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా అన్నీ పడుతున్నాయి కదా పెన్షన్ రాస్తారు అన్ని పథకాలు వస్తున్నాయి ఉన్నది రాస్తారు అది చక్కగా